జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు చేతి గుర్తుకే బొట్టు వేయాలని, కొత్తపల్లిలో గడప గడపకు వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు బొట్టు వేయాలని ప్రజలు కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఇవ్వడం జరిగిందన్నారు. ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి గుర్తు పెట్టి ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పోటీ వేసి వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించాలని కోరడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్న మహిళలకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిరో అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరుకుంటూ, అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటూ ప్రజల తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాను. ఎలాగైతే రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలను చెప్పిండో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 100 రోజుల్లోపే ఆ 6 గ్యారంటీలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా వాళ్ళు ఏం అభివృద్ధి చేసిరో దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు ప్రజలను ఓట్లు అడగాలని, వాళ్ళు అభివృద్ధి ఏం చేసినామని చెప్పుకొని ఓట్లు అడగాలని, వాళ్ళు రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారని అది సమంజసం కాదని అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలని కోరుకుంటున్నాను. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మన పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు ఇల్లంతకుంటలో వచ్చే భక్తులకు ఇక్కడ జమ్మికుంటలోని వ్యాపారవేత్తల సహకారంతో అన్నదానం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు తానే స్వయంగా అప్పటి నుండి 10,000 లీటర్ల మజ్జిగను సీతారాముల కళ్యాణానికి వచ్చిన భక్తుల కోసం అప్పటి నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బీజేపీ పార్టీ వాళ్ళు రాముని పేరు చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఈ ఆనాడు గెలిచిన బండి సంజయ్ గారు ఇక్కడ ఇల్లంతకుంట భద్రాద్రి తర్వాత ఇల్లంతకుంట దేవస్థానము ఇక్కడ వాళ్ళు ఏం అభివృద్ధి చేశారని నేను అడుగుతా ఉన్నాను. ఇది ప్రజలందరూ గమనించి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ తిరుపతికి వెళ్ళే భక్తుల కోసం జమ్మికుంట నుంచి ట్రైన్లు ఉండేవి కావు డైరెక్ట్ తిరుపతికి. ఈ కరీంనగర్ ప్రజలు వేరే జిల్లాలకు వెళ్ళి తిరుపతికి వెళ్ళే ట్రైన్ల కోసం ఎదురు చూడడం జరిగేది. అది గమనించిన పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రైల్వే శాఖ మంత్రిని సంప్రదించి కరీంనగర్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్ళే ట్రైన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన జమ్మికుంట రైల్వే స్టేషన్ను కూడా ఆదర్శ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా జమ్మికుంటలోని వ్యాపారులకు, ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జమ్మికుంటలో ఎస్టీఓ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఆలోచించి ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుందో గుర్తుంచుకొని అందరూ తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు ఓటు వేసి వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను.